నమస్కారం. విజయ మార్గం ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గం కావాలంటే ఏం చేయాలి, లేదా జాతక రీత్యా గ్రహపరంగా ఎదురయ్యే దోషాల నుంచి బయటపడాలంటే ఏ విధమైన పరిహార మార్గాలను ఆచరించాలి వంటి వివరాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్ర మరియు రత్నశాస్త్ర నిపుణురాలు శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు, దైవజ్ఞ సరస్వతి, మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతా శర్మ గారు. మరి లైవ్ లో వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేయండి, లేదా వారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకున్న చిక్కరపల్లిలో వారి ఆఫీస్ ఉంది. ఆఫీస్ కి వెళ్ళి వ్యక్తిగతంగా వారిని కలవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న వారి వ్యక్తిగత నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వారిని స్వయంగా కూడా కలవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ లేని వారు హస్త సాముద్రికం, సంఖ్యాశాస్త్రం, అదేవిధంగా ముఖ కవళికల ద్వారా కూడా వారు మిమ్మల్ని పరిశీలించి మీ జాతకం ఎలా ఉంది, సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి పరిహార మార్గాలు ఏంటి అనేది కూడా చక్కగా తెలియజేస్తారు. మరి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం. నమస్కారం. ముందుగా అంటే వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చాలా ముఖ్యమైన ఘట్టం. చాలా మందికి వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది, ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదు అన్న భావనలో ఉంటారు. అట్లాంటి వారికి ఆ దోషానికి ఎట్లాంటి పరిహారం చెప్తారు? జనరల్గా ఏమవుతుందంటే వివాహం అతి త్వరగా వివాహం జరగాలి అని అంటే ఆ ఆతృత తల్లిదండ్రులు ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో ఏమవుతుందంటే రిక్వైర్మెంట్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. జనరల్గా ఆల్ కమ్యూనిటీస్లో అలాగే ఉంది. అమ్మాయి విషయం కావచ్చు, అబ్బాయి విషయం కావచ్చు, ఎవరైనా సరే రిక్వైర్మెంట్స్ ఎక్కువగా ఉండటం మూలంగా కాస్త ప్రొలాంగ్ అవ్వటము, డిలే జరగటము అనేది జరుగుతున్నది. వాస్తవంగా అది స్వయంకృత అపరాధం అంటారు, చేతులారా చేసుకుంటున్నారు. తర్వాత ఏమవుతుందంటే కొంతకాలం, ఒక ఏడాది 2 ఏళ్ళు చూసిన తర్వాత కొంచెం తగ్గుతారు, కాంప్రమైజ్ అవుతారు. అబ్బాయిల విషయం కూడా అంతే, వాళ్ళ పేరెంట్స్ వస్తుంటారు, కొంచెం తగ్గుతారు. ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లల విషయంలో కావచ్చు, కొంచెం కాంప్రమైజ్ అవుతారు, దాంట్లో సర్దుబాటు చేసుకుంటారు, ఇలా ఉన్నా పర్వాలేదులే అని. అలా కాలేదు, తర్వాత ఇంకా కొంచెం తగ్గుతాయి. ఆ తర్వాత ఏజ్ సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటారు. అంటే ఇదంతా ఏంటంటే దీనికంటే ముందుగా నెంబర్ 1 ఏంటంటే తల్లిదండ్రులు వాస్తవంగా పిల్లలకి వాళ్ళకి ఎవరైతే సూటబుల్ అనేది చక్కని సంబంధమే చూస్తారు. అదొకటి. తర్వాత ఏమవుతుందంటే కేవలం వీళ్ళకి తెలుసో తెలియకో డబ్బు ఒకటనో, ఉద్యోగము వాళ్ళకి సూటబుల్గానే ఉండాలి, సాఫ్ట్వేర్ రంగం వాళ్ళు సాఫ్ట్వేర్ రంగం అయి ఉండాలి, ఇలాంటిది కాకుండా కొంచెం సావధానంగా ఆలోచించి పెద్దవాళ్ళు చెప్పేది కూడా విని విశ్వసిస్తే వాస్తవంగా మంచి సంబంధం అనేది కుదురుతుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు జాతక పరంగా మనం మాట్లాడుకునేది, వాళ్ళకి ఏదైనా ఒక పరిహారం తెలియచేయండి అమ్మా అని చెప్పేసి జనరల్గా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మీరు అడిగింది కూడా ఇప్పుడు మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, త్వరగా సంబంధం కుదరాలంటే ఏం చేయాలి, చిన్న చిన్న టిప్స్ అనేది ఈ విజయ మార్గం కార్యక్రమంలో ఎన్నెన్నో తెలియచేయడం అనేది జరుగుతుంది. సో అలా ఏంటంటే ఈరోజు తెలియచేసేది ఇప్పుడు మీరు అడిగినట్టుగా అయితే త్వరగా వివాహం జరగాలి అనుకున్నప్పుడు దానికి వాస్తవంగా ఏంటంటే స్నానం చేసేటప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు గురువారం కంపల్సరీ నీళ్ళు ఆ బకెట్లో వేసుకుని స్నానం చేస్తే దాదాపుగా అతి త్వరగా అన్నమాట. ఇన్ని గురువారాలు అనేం కాదు, 3 గురువారాలు 5 గురువారాలు అక్కర్లేదు, చాలా త్వరగా వివాహం జరగటము అనేది ఉంటుంది. గురువారం రోజు కొంచెం ఒక 1 పించ్ అయినా సరే బకెట్లో వేసుకుని స్నానం చేస్తే అదొకటి పద్ధతి. రెండవ పద్ధతి వచ్చేసి వరి పిండి అంటారు, అంటే బియ్య పిండిని ముద్దగా చేసుకొని 2 ఇలా ముద్దలుగా చేసి పెట్టుకొని, అది దేవుడి దగ్గరే, పూజా మందిరం దగ్గరే అన్న నియమమేం కాదు, ఎక్కడైనా పర్వాలేదు, కానీ పూజా మందిరం దగ్గర అయితే వాళ్ళకి కన్వీనియంట్ గా ఉంటుందని అక్కడ ఒక 2 అన్నమాట బియ్య పిండి ముద్దలు పెట్టి దానిపైన కొద్దిగా పసుపు చల్లి, తర్వాత మామూలుగా మన గణపతిది అష్టోత్తరం కానీ, లేదు అనంటే ఓం గం గణపతియే నమః అన్న మూలమంత్రం కానీ చదువుకొని ఆ తర్వాత ఆ 2 ముద్దలని ఆవుకి తినిపించాలి. ఎవరు, అమ్మాయి విషయం అయితే అమ్మాయి, అబ్బాయి విషయం అయితే అబ్బాయి. మరి వాళ్ళు మాకు అందుబాటులో లేదమ్మా, వాళ్ళు యూకేలో ఉన్నారు, యుఎస్ఏలో ఉన్నారు అని చెప్పేసి అంటుంటారనుకో, ఇక వాళ్ళ పేరు చెప్పుకొని తప్పదు, తల్లిదండ్రులు చేయాల్సిందే. దానితో పాటుగా పచ్చిశనగపప్పు అని ఉంటుంది, నానబెట్టాలి. ఆ నానబెట్టిన పచ్చిశనగపప్పు అలాగే కొద్దిగా బెల్లము, ఈ రెండింటిని కూడా అన్నమాట, రెండింటిని ప్లస్ ఆ బియ్యపిండి ముద్దలు ఆ 2 అది ఆవుకి తినిపించాలి. అది కూడా గురువారం నాడే, కంపల్సరీ గురువారమే. అది ఒక్క గురువారం ఈ ప్రాసెస్ చేస్తే చాలు, ప్రతి గురువారం అనేం లేదు. ఏదైనా ఒక్క గురువారం నాడు మాత్రం ఇప్పుడు తెలియజేసినట్టుగా కనుక చేస్తే అతి త్వరగా చక్కని సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. అమ్మ, మరి తర్వాత మీరు అంటే నరదృష్టికి సంబంధించి, నరదృష్టికి నల్లదాయి కూడా పగిలిపోతుంది అంటారు. మరి అంత చెడు ప్రభావం చూపే దృష్టికి సంబంధించి దిష్టి దోష నివారణకి మీరు ఇచ్చే యంత్రం అలాగే చెప్తారు?
అంటే నరదృష్టి నరఘోష తొలగిపోవటానికి వాస్తవంగా రాగి కడియము అని చెప్పేసి అంటే శక్తి కంకణము అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. అది ఏనుగు వెంట్రుకలతోటి పొదగబడినటువంటిది. అయితే ఏనుగు వెంట్రుకలతో పొదగబడినటువంటి ఆ రాగి కడియం కదా, మరి అది అంత పవర్ అన్నారు. అదేదో మేమే చేయించుకోవచ్చు కదమ్మా, మేము మావటిని అడిగితే ఇస్తాడు, మాకు చాలా మా ఇంటి ముందు నుంచి వెళుతూ ఉంటాయి, బయట ఎక్కడన్నా కనిపిస్తుంటాయి, ఏ గుళ్ళలైనా ఫేస్ చేస్తుంటారు కదా, ఉంటాయి, మరి అలా అడిగి మేము చేయించుకోవచ్చా అని చెప్పేసి అడుగుతారు. అయితే ఏంటంటే వాటికంటే కూడా వాస్తవంగా మేము ఎక్కువగా పూజా ప్రాసెస్ అనేది నిర్వహించటము, హోమాది కార్యక్రమాలు నిర్వహించటము, జపాలు చేయించటము, కుంకుమార్చన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయటం మూలంగా వాటికి అద్భుతమైన శక్తి అనేది చేకూరటం జరుగుతుంది. అందువలన అది అతి త్వరగా చక్కని ఫలితాలు అనేది ఇవ్వగలుగుతుంది, పొందగలుగుతారు. అంటే డిఫరెన్స్ అన్నమాట. మేము బయట మరి మార్కెట్లో అయితే మరి బయట అవైలబుల్గా ఉంది కొనుక్కోవచ్చా అంటే అది అలంకరణ కోసమే తప్పించి మనం ఎటువంటి పర్పస్ అనేది సాల్వ్ అవ్వదు, అది కేవలం అలంకరణ కోసం అవుతుంది. ఇదే గనక మన విజయమార్గం ఆఫీస్కి వచ్చి తీసుకుంటే ఏమవుతుందంటే దానికి ఇది అవసరము అని చెప్పేసి ఎవరికి ఎలా ఎందుకు ఇది యూనివర్సల్ గా తెలియజేసేటువంటిది, ఎవరికో ఇండివిజువల్ గా జాతక పరంగా ఇచ్చేది కాదు. యూనివర్సల్ గా అన్నప్పుడు ఏమవుతుందంటే మేము ఎంతో మందివి కొన్ని వందల వేల మంది జాతక పరిశీలన అనేది చేస్తూ ఉంటాం కాబట్టి దీనికి ఈ శక్తి ధారపోయటం అవసరము అనేది తెలుస్తుంది. అంటే నరదృష్టి నరఘోష ఏడుపు, ఒక వ్యక్తి డెవలప్ అవుతున్నారు అంటే ఏడుపు అనేది ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు ఎవరికైనా సరే ఒక గొప్ప వ్యక్తులు కావచ్చు, ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళని చూస్తే అయ్యో మన అటువంటి వాళ్ళు మనకి బంధువులు అయితే ఎంత బాగుండేదో, మన వాళ్ళ ఉంటే బాగుండేదని అనుకుంటూ ఉంటారు. కానీ చాలా మందికి మన వాళ్ళు ఎవరైనా సరే గొప్ప వాళ్ళు అయ్యారు అంటే ఏడుస్తూ ఉంటారు. ఎవరైనా గొప్ప వ్యక్తులను చూస్తేనేమో అలాంటి వాడు మన ఇంట్లో ఉంటే బాగుండు అనుకుంటారు. మన ఇంట్లో వాళ్ళు కనుక ఎవరైనా మన కుటుంబ సభ్యులు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే వ్యక్తి డెవలప్ అవుతున్నారు అని అంటే ఏడుపు అనేది ఉంటుంది వాళ్ళు అయ్యారు అని. సో హ్యూమన్ సైకాలజీ అది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి దృష్టి దోష నివారణకి ఈ శక్తి కంకణము అనేది అద్భుతంగా వర్కౌట్ అవ్వటం అనేది ఉంటుంది. అది యథార్థంగా చాలా మంది కూడా అంగీకరించారు. అమ్మగారు మీరు ఇచ్చారు, మీరు ఇలా తొడిగారు, లేదు అని అంటే దూర ప్రాంతం వాళ్ళకైతే కొరియర్ సౌకర్యం ద్వారా కావచ్చు, పోస్టల్ సౌకర్యం ద్వారా కావచ్చు అందచేయటం అనేది ఉంటుంది. వాళ్ళు అది కట్టుకున్న తర్వాత విత్ ఇన్ డేసే మేము పాజిటివ్ రిజల్ట్ చూసామమ్మా అంటారు. ఆ నెగటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోవటము అనేటువంటి అద్భుతమైన శక్తి ఆ వస్తువుకి ఉంటుంది. అందుకే అది శక్తి కంకణము అన్నది, దృష్టి దోష నివారణ అని చెప్పేసి. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది అనమాట చాలా మంది రావటము, వాళ్ళకి తెలిసిన వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు రావటము, కలెక్ట్ చేసుకోవటము అనేది చాలా మంది తీసుకొని వెళ్ళిన వాళ్ళు కూడా తెలియచేశారు. ఇప్పుడు మాకు వ్యాపారం చాలా బాగుంది, ఇంత డిఫరెన్స్ ఉంటుందా? ఎందుకనంటే ఇంత మునుపు కూడా నేను లైవ్లో ఎప్పుడు తెలియజేస్తుండేదాన్ని, ఈ కార్యక్రమంలో చెప్పేదాన్ని. ఎందుకంటే అన్నిటికీ కూడా ఏదైనా సరే ఒక ఇంటి నిర్మాణ విషయం కావచ్చు, మరేదైనా కావచ్చు, పిల్లల చదువు విషయంలో కావచ్చు వేలు లక్షలు వెచ్చిస్తూ ఉంటారు. కానీ ఇటువంటి చిన్న చిన్న వాటికి వచ్చేసరికి ఆలోచించద్దు ఎప్పుడు కూడా, తెలుసో తెలియక ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు. ఇటువంటివి కూడా వాళ్ళు ఏంటంటే తీసుకోవటం వల్ల ఎప్పుడు కూడా ఓ నిస్వార్థంగా అమ్మగారు తెలియజేస్తున్నారు కదా. ఎందుకంటే ఈరోజు కొత్తగా వచ్చి చెప్పేది కాదు, ఈ కార్యక్రమం చాలా సంవత్సరాల నుంచి మనం తెలియజేయటం అనేది ఉంది. అది ఆచరించిన తర్వాత ప్రత్యక్షంగా తెలియజేశారు. పబ్లిక్ కూడా చాలా మంది కొన్ని వందల వేల మంది తెలియజేశారు, అమ్మగారు మీరు అప్పుడు ఆ శ్రీచక్రం ఇచ్చారు, అది పెట్టిన తర్వాత చాలా బాగున్నాము, పిల్లల పెళ్లిళ్ళు అయినాయి, చక్కని సంతానం కలిగారు, విదేశంలో సెటిల్ అయ్యారు. అలా ఎవరి మనోవాంఛ అనేది నెరవేరటం అనేది ఉంది. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది. ఆ కోరికలు అమ్మవారి దేవలన నెరవేరటం అనేది ఉంది. అలాగే ఏంటంటే ఒక ప్రధానంగా ఏంటంటే ఎక్కువగా తెలియజేసేది ఒక వ్యక్తి డెవలప్ అవుతున్నారు అని అంటే నరదృష్టి నరఘోష ఏడుపు అనేది ఉంటూ ఉంటాయి. అవి తొలగిపోవటానికి ఇది చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఎందుకనంటే ఒక వ్యక్తి బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నం చేస్తుంటే 99% ఫేవర్గా ఉంది, నాకు వచ్చేస్తుంది అన్న టైంకి అది రిజెక్ట్ అయిపోతే ఆ బాధ అనేది అనుభవించేవాడికి తెలుస్తుంది. సకాలంలో గనక కమిట్మెంట్ అయ్యి సకాలంలో గనక చేతికి చిక్కకపోతే అది చాలా బాధాకరం. సో అటువంటివన్నీ కూడా ఆ నెగటివ్ అనేవన్నీ కూడా పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోవటమే విశిష్టత అనేది ఉంటుంది. మరి దీంతో పాటు వాస్తుకి సంబంధించి మీరు ఇచ్చే యంత్రం గురించి కూడా చెప్తారు. అలాగే వాస్తుకి సంబంధించి కూడా అనంటే మత్స్య యంత్రము అని చెప్పేసి తెలియచేయటం జరిగింది. ఆ మత్స్య యంత్రం ఏంటంటే దృష్టి దోష నివారణ. అది కూడా నరదృష్టి నరఘోష ఏడుపు అనేది ఏమవుతుందంటే అది గృహానికి సంబంధించి
ఇందాక వ్యక్తిగతంగా వ్యక్తులకు పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి, ఇదేంటంటే గృహానికి సంబంధించి. అది గృహంలో ఒక కుటుంబంలో ఒక ఇంటికి ఒక వస్తువు ఉంటే చాలు. ఇది ఇంత మునుపు తెలియజేసింది ప్రతి వ్యక్తి కూడా ధరిస్తే వాళ్ళకి వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తుంది అని. ఇది మాత్రం ఏంటంటే ఒక్కటి మనం తెలుసో తెలియకో ఎన్నెన్నో ఖర్చులు అనేది పెట్టుకుంటూ ఉంటాం. వేలో లక్షలో కోటో కోటిన్నర 2 కోట్లు పెట్టి పెద్ద పెద్ద విల్లాస్ కావచ్చు, ఇళ్ళు కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. వాస్తవంగా 100% వాస్తు చాలా బాగుంది అనుకున్న వాళ్ళకు కూడా బాగుంటుంది. వాస్తుపరంగా టాపిక్ కాదు, వాస్తు ఓకే పర్ఫెక్ట్ చాలా బాగుంది, కానీ ఆ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మనశ్శాంతి ఉండట్లేదమ్మా అని చెప్పేసి చాలా మంది తెలియజేసేవాళ్ళు, పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు. అయితే ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మనశ్శాంతి అనేది ఉండట్లేదు. అన్నీ ఉన్నాయి, ఏ లోపము లేదు, మాకు డబ్బుకు లోటు లేదు, చక్కగా పిల్లలు చాలా బాగా సెటిల్ అయ్యారు, కానీ మనశ్శాంతి ఉండట్లేదు అని చెప్పేసి కొంతమంది అంటుంటారు. కొద్దిమంది ఆర్థికంగా ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కలిసి రావట్లేదమ్మా, అనుకున్న పనులు కావట్లేదు అనుకుంటూ ఉంటారు. అది అద్దె ఇల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు. కొంతమంది అద్దె ఇంటి నుంచి సొంత ఇంటికి వచ్చిన తర్వాత నేను అద్దె ఇంట్లో ఉన్నంతకాలం చాలా బాగున్నాను, కానీ ఈ సొంత ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కష్టాలు మొదలైనవి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కావచ్చు ఈ మత్స్య యంత్రము అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అది చాలా చిన్నగానే ఉంటుంది. అది రాగి చెంబులో అన్నమాట. ఆ మత్స్య యంత్రాన్ని ఉంచి దాని నిండా నీళ్లు పోసి న్యాచురల్గా ఒరిజినల్ పువ్వు ఒకటి వేసి ఉంచడం చాలా మంచిది. ప్రతిరోజు కూడా ఆ నీటిని మారుస్తూ ఉంటే మంచిది. అది ఈశాన్య భాగంలో పెడితే గృహానికి సంబంధించి అన్నమాట కలిసి రావటము అనేది ఉంటుంది. అలాగే దృష్టి దోషము అనేది తొలగిపోతుంది. తెలుసో తెలియకో ఏదైనా సరే, ఎటువంటిదైనా సరే, మైనర్గా అయినా ఒక లోపము అనేది గృహానికి సంబంధించి ఉన్నా అది రెక్టిఫై అవుతుంది. అందువలన మత్స్య యంత్రము అనేది చక్కగా ప్రతి కుటుంబంలో కూడా అమర్చుకోవడం మంచిది. అది పెద్ద ఎంతో ఖర్చు ఏం కాదు, చాలా సింపులే. సో అది ప్రతి కుటుంబంలో కూడా అది ఉండటం అనేది చాలా మంచిది. అది కూడా అంతే. ఇప్పుడు మన ఎన్నో పూజాది కార్యక్రమాలు, హోమాలు, ఇప్పుడు గణపతి హోమం అని చెప్పేసి కావచ్చు, చండీ హోమం కావచ్చు, శతచండీ హోమాలు కానీ ఇలాంటి ఎన్నో అన్నమాట నిర్వహించడం జరుగుతున్నది. మహాపాశుపత హోమము, ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు అనేది జరుగుతుంటాయి ఆఫీసులో. సో వాటికి ఏంటంటే ఇవన్నీ చేపట్టడం వలన అద్భుతమైన ఫలితము అనేది ఆ అట్మాస్ఫియర్ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు మాకు ఆఫీసులో వచ్చి కూర్చుంటారు, కూర్చున్న తర్వాత నాకు చాలా మనశ్శాంతిగా ఉందమ్మా, ప్రశాంతంగా ఉంది ఇక్కడ కూర్చుంటే, అసలు మేము ఇక్కడ కూర్చుని మీకు ఈ బాధతో ఉన్నామని మీకు చెబితే చాలమ్మా, వెంటనే మాకు పని అయిపోతున్నది. అది చెప్పడం కోసం అని చెప్పేసి అంటే వచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తుంటారు. కేవలం అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి కారణం ఏంటంటే ఒకసారి వచ్చి మీకు విన్నవించుకుంటే చాలమ్మా, వెంటనే మా ప్రాబ్లం సాల్వ్ అయిపోతున్నది అని చెప్పేసి అంటారు. వాళ్ళు మనస్ఫూర్తిగా తెలియజేస్తుంటారు, చాలా ఆనందంగా తెలియజేస్తుంటారు. అదొకటి చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే వాస్తవంగా అదొక పవిత్ర దేవాలయం. ఆ ఆఫీసులో ఏమవుతుందంటే ఎన్నో అన్నమాట. ఇప్పుడు శతచండీ హోమాలు అన్నప్పుడు శతచండీ పారాయణము అనేది ఆ ప్రెమిసెస్లో అక్కడే వాడు చక్కగా వేద పండితులు కూర్చొని చేయటం అనేది జరిగింది. సో దానికి ఏంటంటే ఆ వాతావరణంలో అంత అద్భుతమైన శక్తి అనేది ఉంది. అందుకనే ఎప్పుడైనా సరే ఈ దైవిక కార్యక్రమాలు ఏవి చేపట్టినా నాకు ఆఫీస్లోనే అన్నమాట చేయటం అనేది జరుగుతుంది. ఆ ప్రెమిసెస్లోనే ఎక్కడైనా సరే ఒక ఫంక్షన్ హాల్ తీసుకోవటము, ఓపెన్ ప్లేస్లో చేయటము, చేసిన తర్వాత ఇక్కడ రావటం, అలాంటిది మాత్రం నేను వ్యక్తిగతంగా అన్నమాట ఈ విజయ మార్గం తరపున తెలియజేసేది మన ఆఫీస్లోనే మనం చేయటం అనేది ఉంటున్నది. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఎవరు ఎటువంటి సమస్యతో వచ్చి అక్కడికి వచ్చి అంటే ఆఫీసులో కూర్చొని కనుక చెప్తే అమ్మవారి దేవరైనా ఇమ్మీడియట్ గా లలితామ్మవారు చెవినబడి ఆ సమస్య తీరిపోతున్నది. సో ఆ విధంగా ఏంటంటే అందుకని వచ్చిన వాళ్ళు మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని రావటం అనేది జరుగుతుంది. అలాగే కొంతకాలంగా ఇప్పుడు మనం మొబైల్ అపాయింట్మెంట్ అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మొబైల్ అపాయింట్మెంట్ అనగానే ఏమనుకుంటున్నారంటే డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడటం ఏమో అనుకుంటున్నారు. దయచేసి అలా మాత్రం అనుకోవద్దు. డైరెక్ట్గా మాట్లాడటం అనేది ఉండదు, దానికి కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎలా ఏమిటి అనేది ముందుగా తెలుసుకొని కనుక మాట్లాడితే బాగుంటుంది. ఓకే, మరి హెల్త్ గురించి అంటే ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొనే వాళ్ళకి మీరు ఇచ్చే ఏమన్నా చిన్న పరిహారం ఏమన్నా ఉందా? తప్పకుండా. అంటే సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర ఎంతైనా సరే డబ్బు ఉండొచ్చు, కానీ జబ్బు రాదు అన్న గ్యారంటీ లేదు. కాబట్టి ఏ వ్యక్తికైనా సరే అవసరం ఏంటంటే చక్కని ఆరోగ్యం. అటువంటి ఆరోగ్యం పొందాలి అన్నప్పుడు మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమంలో ఎన్నెన్నో ఆరోగ్యం సంబంధించి కూడా తెలియజేయడం జరుగుతుంది. కానీ మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి తెలియజేయటం వాస్తవంగా ఎవరికైనా సరే ఆరోగ్యపరంగా అన్నప్పుడు ఇప్పుడు సూర్య భగవాన్ని ఆరాధించటం చాలా మంచిది. అలాగే ఆదిత్య హృదయం చదవటము, సూర్యాష్టకం పఠించటము చాలా మంచిది. అలాగే వీధి కుక్కలకి ఆ వీధి కుక్క కూడా నల్లని వీధి కుక్క అయితే మంచిది. బ్లాక్ కలర్ డాగ్ అయితే అది చాలా మంచిది వీధి కుక్కే. కానీ తప్పకుండా అది బ్లాక్ కలర్ అయి ఉంటే కనుక చక్కని ఫలితం అనేది పొందగలుగుతారు.
వాటికి బ్రెడ్ కానీ సాల్ట్ బిస్కెట్ కానీ లేదంటే రొట్టెలు చేస్తే రొట్టెల పైన నువ్వుల నూనె రాసి వేస్తే మంచిది. కానీ ఈ మధ్యకాలం చాలా మంది అలా వేస్తే తినట్లేదమ్మా అని చెప్పేసి తెలియజేశారు. కాబట్టి వాటికి ఇప్పుడు వీధి కుక్క ఏ ఆహారం అయితే తింటుందో, అంటే కొంతమంది పెరుగన్నం పెడితే తింటుంది అని చెప్పారు, అలా పెట్టవచ్చు. వాటికి ఇప్పుడు 1-2 రోజులు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. వాటికి నచ్చినటువంటి ఆహారమే పెడితే సరే, ఏదో ఫార్మాలిటీకి మొక్కుబడికి ఆ రాయి అక్కడ పెట్టేసి వచ్చి అది తినకపోతే బాధ కదా. అది తినేట్టుగానే ఏ వస్తువు అయితే తినగలుగుతుందో ఆ పదార్థాన్నే పెట్టడం మంచిది. అలా రొట్టె కావచ్చు, బ్రెడ్ కావచ్చు, లేదు అంటే బిస్కెట్ కావచ్చు, పెరుగన్నం కావచ్చు, ఏదైనా సరే కనీసం 40 రోజుల పాటు పాటిస్తే మంచిది. మినిమం కంటిన్యూస్ గా 40 రోజులు కనుక పెడితే చక్కని ఆరోగ్యము అనేది చేకూరుతుంది. అమ్మ, మరి మీరిచ్చే దైవిక వస్తువులు అంటే విజయ మార్గం ఆఫీస్కి చాలా మంది మిమ్మల్ని కలవడానికి, తర్వాత మీరిచ్చే వస్తువులు తీసుకోవడానికే వస్తూ ఉంటారు. మరి దైవిక వస్తువుల గురించి తప్పకుండా. దైవిక వస్తువుల్లో ప్రధానంగా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఎడ్యుకేషనల్ లాకెట్. ఎడ్యుకేషనల్ లాకెట్ అంటే అది చదువుకి సంబంధించింది కాబట్టి ఎక్కువ మంది కూడా ఇంట్రెస్ట్గా మెడలో ఉంచుకుంటున్నారు. చిన్నపిల్లల్లో కూడా ఎంత స్వార్థం ఉంటుందో, నేను క్లాస్లో ఫస్ట్ రావాలి, బాగా చదవాలి, నన్ను టీచర్ మెచ్చుకుంటున్నారు, నాకు స్టార్ గుర్తేస్తున్నారు, వెరీ గుడ్ అని చెప్పేసి పెడుతున్నారు అని చెప్పేసి ఇంట్రెస్ట్గా అనమాట, చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు వచ్చి వేయించుకుంటున్నారు. వాళ్ళు వేసుకున్న తర్వాత వాళ్ళ స్నేహితులు బంధువులు ఎవరైనా వచ్చి వాళ్ళు కూడా కలెక్ట్ చేసుకోవటం అనేది కూడా జరుగుతున్నది. అయితే ఏంటంటే ఎవరు ఏ ఆస్తిపాస్తులైనా సరే ఒకరోజు ఉండొచ్చు, ఒకరోజు పోవచ్చేమో, కానీ చదువు అనేటువంటి ఆ జ్ఞానం మాత్రం ఎవరు దోచుకెళ్ళలేరు. కాబట్టి అటువంటి చక్కని చదువు అనేటువంటి ఆస్తిని తల్లిదండ్రులు పిల్లలకి సమకూర్చటము, ఇవ్వటము అనేది అవసరం కాబట్టి మంచిది. కాబట్టి సో ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చదువుకి సంబంధించి అంత చక్కగా సపోర్ట్ చేయటము అనేది జరుగుతుంది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా, అది చిన్న పిల్లల దగ్గర నుంచి 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఉద్యోగంకి అంటే ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యేవాడు కావచ్చు, ప్రమోషన్ కోసం అని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపించేవాడు కావచ్చు, ఎవరికైనా సరే ఇదంతా సపోర్ట్ చేయటం అనేది ఉంటుంది. ఇప్పుడు వచ్చే ముందు అంతా కూడా ఈ ఎగ్జామ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. నాకు చాలా కాలం నుంచి కూడా తెలియజేశారు, అమ్మ ఈ లాకెట్ ధరించిన తర్వాత చాలా బాగుంది, మా పిల్లలకి ఎంసెట్లో ఫ్రీ సీట్ వచ్చింది, అలాగే నీట్లో ఫ్రీ సీట్ వచ్చింది. అంటే వాళ్ళు కూడా కొంచెం బాగా శ్రద్ధగా చదువుతారు కాబట్టి ఇది సపోర్ట్ చేసింది. అసలు చదవని వాళ్ళకి ఇది కట్టుకున్నందువల్ల సత్ఫలితం ఇమ్మీడియట్ గా వస్తుందని అయితే కాదు. వాళ్ళకి తగ్గ కృషి, ప్రయత్నము, అదృష్టము తోడవ్వాలి. కృషి ప్రయత్నం ఎంత బాగా ఉన్నా కానీ దానికి అదృష్టం కూడా సపోర్ట్ చేయాలి. కాబట్టి ఈ విజయ మార్గం కార్యక్రమంలో ఎన్నెన్నో ఇటువంటి తెలియచేయడం జరుగుతుంది. అలాగే శ్రీచక్రం గురించి కూడా అంతే, అదొక అదృష్టకరమైన వస్తువుగా భావించి బీరువా లాకరులో పొందుపరిస్తే మంచిది. అది ఏంటంటే చాలా చిన్నని వస్తువే కానీ అద్భుతమైన ఫలితము అనేది ఇస్తుంది. ఎందుకు దానికి కూడా అంత పూజాది కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరిగింది. వాస్తవంగా చాలా సంవత్సరాల నుంచి కూడా ఇది మనకు తెలియజేయడం అనేది జరిగింది. అది తీసుకున్నటువంటి వాళ్ళు ఎప్పుడు తెలియజేస్తుంటారు, చాలా బాగుందమ్మా అని చెప్పేసి. అయితే ఒక సంకల్పము అనేది అనుకరి బీరువా లాకరులో పొందుపరిస్తే భగవంతుడి అనుగ్రహం వలన ఇమ్మీడియట్గా ఆ సంకల్పం నెరవేరుతుంది. తర్వాత మళ్ళీ వచ్చి రెండోది మళ్ళీ కలెక్ట్ చేసుకునేవాళ్ళు, ఇంకొక కోరిక అని చెప్పేసి. అది నెరవేరిన తర్వాత మరొక దానికి వచ్చేవారు. ఈ విధంగా ఏంటంటే చాలా మంది కూడా పాజిటివ్ రిజల్ట్ అనేది అంత అద్భుతంగా ఉందమ్మా అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. ఇప్పుడు సర్వసిద్ధి మాల కావచ్చు, విజయ మార్గం మాల కావచ్చు, అది కూడా ఏంటంటే చెడు వ్యసనాల నుంచి దూరం చేయటము అనేది, కాపాడబట్టము అనేది జరుగుతుంది. సహజంగా ఏంటంటే ఇంట్లో వాళ్ళు చాలా బాధపడుతుంటారు, దుర్వ్యసనాలకు లోనవుతే. ఇప్పుడు ఇంటి యజమాని దుర్వ్యసనాలు ఉన్నారు అన్నా, లేదా వాళ్ళ పిల్లలు కూడా అట ఈ మధ్య తల్లిదండ్రులు వచ్చి చెప్తుంటారు, చిన్నపిల్లలు, మగపిల్లలు, చిన్నపిల్లలు కూడా దుర్వ్యసనాలకు లోనవుతున్నారు అంటే తల్లిదండ్రులకి ఇక అంతకు మించిన పనిష్మెంట్ ఇంకోటి ఉండదు, బాధ అనేది ఇంకోటి ఉండదు. సో వాటన్నిటిని కూడా దూరం చేసేటువంటి అద్భుతమైన శక్తి గలటువంటి వస్తువులు ఇవన్నీ కూడా. వీటిని కలెక్ట్ చేసుకోవటం ఎలా, వాడు వేసుకోకపోతే మేము ఏ విధంగా వాళ్ళకి ఇది రిఫ్లెక్ట్ అవుతుంది అనేది కూడా తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే వాడు వేసుకోకపోయినా కానీ అంత అద్భుతమైన ఫలితం అనేది పొందగలుగుతారు. దాన్ని ఏ విధంగా పొందుపరచాలనేది తెలియచేయడం జరుగుతుంది. ఓకే, మరి మీరు చెప్పే మంచి మాట ఈరోజు దేని గురించి చెప్పబోతున్నారు? ఓకే, ఈరోజు మంచి మాటలో భాగంగా ముందుగా శ్రీ శ్రీనివాస బ్రాహ్మణ మ్యాట్రిమోనీ అని చెప్పేసి చాలా సంవత్సరాలుగా రన్ చేయటం అనేది జరుగుతున్నది. కాబట్టి అది అలా కొనసాగించడం అనేది ఉన్నది.
దానికి ఎవరైనా సరే బ్రాహ్మణులు అన్ని శాఖల వారు కూడా వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అలాగే ఈ కార్యక్రమాలు ఇప్పుడు మనకు సమయం తక్కువ కాబట్టి కొంతవరకే తెలియచేయడం అనేది జరుగుతుంది. SITA/SARMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా ఎన్నెన్నో మంచి మాటలు అనేవి వినవచ్చు. అలాగే RAMYA రమ్య టీవీ అని చెప్పి కూడా ఉంది. రమ్య టీవీ కూడా అది కూడా యూట్యూబ్ ఛానల్లో చక్కగా ఎన్నో మంచి మాటలు అనేది తెలియచేయడం జరుగుతుంది. అవి కూడా చక్కగా ప్రతిరోజు కూడా మంచి మాటలు అనేవి ఎన్నో అన్నమాట, అద్భుతమైనటువంటివి చక్కగా కొత్తగా అన్నమాట, లేటెస్ట్గా కూడా పిల్లలు ఏమవుతుందంటే వాళ్ళకి కూడా అనుగుణంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం వాళ్ళు ఉండొచ్చు, విదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటుంటారు, వాళ్ళకు కూడా అనుగుణంగా వాళ్ళు చేయదగినవి ఈజీగా అన్నమాట ఉండేటువంటివి అన్నీ కూడా ఎన్నెన్నో తెలియచేయటం అనేది జరుగుతుంది. అలాగే ఈరోజు మంచి మాటలో భాగంగా ఇప్పుడు ఇంతకు మునుపు వివాహం కోసం తెలియచేయడం జరిగింది, ఆరోగ్యం కోసం తెలియచేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చి కొంతమందికి ఇప్పుడు వాస్తుపరంగా ఇదైతే బాగుంటుంది మత్స్య యంత్రము అని చెప్పేసి తెలియజేశాను. మత్స్య యంత్రము అనేది కూడా పొందుపరిచి ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీ అన్నమాట. అది చాలా మంది కూడా సొంత ఇల్లు అనేది ఒక కళ, ఒక డ్రీమ్. వాస్తవంగా అటువంటి డ్రీమ్ నెరవేర్చుకోవాలి అని చెప్పేసి ప్రతి వ్యక్తికి కూడా ఉంటుంది. అటువంటిప్పుడు ఏంటంటే ఎన్నో పరిహారాలు తెలియజేశాను. మళ్ళీ ఒకసారి ఏంటంటే చాలామంది కూడా అమ్మ ఏం చెప్తారా అని చెప్పేసి ఎదురు చూస్తుంటారు కాబట్టి తెలియచేయటం. అయితే అద్దె ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఒక సొంత ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే మరొక ఇంటి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ఇంతకుముందు తెలియజేసినట్టుగా ఆ వాస్తు యంత్రము అంటే మత్స్య యంత్రము అనేటువంటిది అనమాట. ఆ మత్స్య యంత్రాన్ని పొందుపరిచి చక్కగా ఆ తర్వాత గృహంలో అన్నమాట ప్రతి ఒక్కరు అంటే గృహ యజమాని కావచ్చు, లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎవరి కన్వీనియంట్ని బట్టి వాళ్ళు ప్రతిరోజు భూసూక్తం అని చెప్పేసి ఉంటుంది. భూసూక్తం మనకు జనరల్గా ఈ నెట్లో సెర్చ్ చేసినా వస్తుంది. కాకపోతే అది సంస్కృత పదాలు, ప్రొనౌన్సియేషన్ చాలా కష్టంగా ఉంటుంది. కొంతకాలం వినాలి, వింటే వినగా మనకి కొంచెం ఈజీ అవుతుంది. కానీ తొందరపడి చదివితే మాత్రం చదవడం చాలా కష్టం. అది వాస్తవంగా ప్రొనౌన్సియేషన్ చాలా కష్టం. అయితే కొంతకాలం వినమని చెప్తున్నా. ఇప్పుడు తెలియజేసేది ఏంటంటే కొంతకాలం భూసూక్తం కనుక ఆ పారాయణం వింటే తప్పకుండా స్వగృహము అనేది సిద్ధించటం జరుగుతుంది. అలాగే 11 రోజులు 11 సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు అనేది చేసేవాళ్ళు. 11 రోజులు కూడా నాన్ స్టాప్గా అనమాట. 11 రోజులు ప్రతిరోజు 11 సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అంటే గుడిలో ప్రదక్షిణాలు చేసి రావాలి. ఆ చేసిన తర్వాత ఈ మధ్యలో ఒక మంగళవారం నాడు లడ్డు, మాది బూందీ లడ్డు అన్నమాట, ఆ లడ్డూని నైవేద్యం పెట్టి అది ప్రసాద వితరణ అనేది చేయాలి. చేస్తే తప్పనిసరిగా అది కూడా ఏంటంటే వాళ్ళకి ఏ డ్రీమ్ అయితే ఎటువంటి ఇల్లు అయితే సమకూర్చుకోవాలి అని చెప్పేసి భావిస్తారో చక్కగా అటువంటి ఇల్లు అనేది ఏర్పడుతుంది. ఓకే అమ్మ, మరి మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలి అనుకున్నా లేదా టెలిఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని మీతో మాట్లాడాలి అనుకున్నా అది ఏ రకంగా కలవాలి? తప్పకుండా మొబైల్ అపాయింట్మెంట్ అనేసరికి ఏమవుతుందంటే మొబైల్ అపాయింట్మెంట్ అంటే డైరెక్ట్గా కాల్ చేస్తుంటారు. దయచేసి అలా కాల్ చేయొద్దు. దానికి కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఏ విధంగా ఎలా అయితే అమ్మ మాట్లాడతారో అనేది, ఎందుకంటే డైరెక్ట్గా నేను ఫోన్లో మాట్లాడటం అనేది జరగదు కాబట్టి ముందుగా మా వాళ్ళు తీసుకుంటారు. సో డైరెక్ట్గా కనుక సమస్య చెప్పుకుంటూ పోతే ఉపయోగం ఉండదు. సో ఏ విధంగా మాట్లాడాలి, ఎలా దాని ప్రాసెస్ ఏమిటి అనేది ముందుగా తెలుసుకుంటే కనుక ఇప్పుడు విదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వేరే స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, మన ఇండియాలోనే వేరే స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా అవకాశం ఉంటుంది. దూర ప్రాంతం వాళ్ళకి తప్పకుండా ఈ విధంగా చేసుకోవాలి. అలాగే లోకల్ వాళ్ళకి ఏంటైతే మాత్రం చిక్కడపల్లి, హైదరాబాద్ చిక్కడపల్లిలోనే అందుబాటులో ఉండటం జరుగుతుంది ఎప్పుడు కూడా. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే, ఈవినింగ్ అపాయింట్మెంట్స్ ఉండవు. ఎప్పుడు కూడా ఈవినింగ్ అపాయింట్మెంట్స్ ఉండవు. ఒకవేళ ఉన్నాయి అంటే మా వాళ్ళు ఒకవేళ అర్జెంటు అవసరం అనుకుంటే ఏదైనా టైం తెలియజేస్తారేమో నన్ను అడిగి, కానీ ఈవినింగ్ అపాయింట్మెంట్స్ మ్యాక్సిమం ఉండవు. మార్నింగ్ కావాలంటే ఎంత తెల్లవారుజాము నుంచైనా రావచ్చు. ఇప్పుడు నాకు కడప, అనంతపురం, కర్నూలు ఇట్లా ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు తెల్లవారుజామున వచ్చేవాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో నైట్ బయలుదేరామమ్మా మేము తెల్లారి ఇక్కడ ఉన్నాము అని అంటారు. పర్వాలేదు, ఆ విధంగా రావచ్చు. ఉదయం 6 గంటల నుంచి కూడా అవైలబుల్గా ఉండటం జరుగుతుంది మధ్యాహ్నం వరకు. కానీ సాయంత్రం అపాయింట్మెంట్స్, ఈవినింగ్ అపాయింట్మెంట్స్ మాత్రం ఎప్పుడు కూడా ఉండవు. ఓకే, ధన్యవాదాలమ్మా. మీ సమయం కేటాయించి లైవ్లో అందుబాటులోకి వచ్చి చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
మరి వీక్షించారు కదా, సీతా శర్మ గారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి అనుకున్నా లేదా వారిని ఫోన్ ద్వారా మాట్లాడాలి అనుకున్నా స్క్రీన్ పై వారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కి కాల్ చేసి కూడా అపాయింట్మెంట్ తీసుకుని స్వయంగా కలవచ్చు, లేదా టెలిఫోనిక్ అపాయింట్మెంట్ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవచ్చు. ఇప్పుడు వారు చెప్పిన రెమెడీస్ ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ లేదా విజయ మార్గం అనే యూట్యూబ్ ఛానల్లో వీక్షించవచ్చు. రమ్య టీవీ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు వాటిని తిరిగి మళ్ళీ కూడా వీక్షించవచ్చు. ఇది ఇవాళ ఈ విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్